మీకైతే ఈరోజు నేను ఆనియన్ ఎగ్ దోస నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే దోస బ్యాటర్ తీసుకొని దోస తవా అనేది హీట్ అయిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఒక గరిటె సరిపోతుంది వేసుకొని కొంచెం ఇదైన తర్వాత ఇదైతే ఎల్లిపాయ కారము అది వేసుకొని తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నేనైతే ఎగ్ అనేది వేసుకుంటున్నా. ఎగ్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దోస ప్యాటర్కంతా స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కారం వేసినాం కాబట్టి అసలు మామూలుగా ఉండదు. ఆనియన్స్ తింటుంటే ఆనియన్ టేస్ట్, ఎగ్ అలాగే ఎల్లిపాయ కారం టేస్ట్ తెలుస్తుంది మనకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పక్కా నచ్చుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. టేస్ట్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను. ఏమన్నా కొత్తగా రెసిపీస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే చేసి చూపిస్తా ఏ రెసిపీ కావాలో. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్